వస్తున్నప్పుడు ఆదిశేషారెడ్డి గారు, అలాగే శేషురెడ్డి గారు, అలాగే మల్లారెడ్డి గారు, సిహెచ్ సుధాకర్ రెడ్డి గారు, ఎస్డి రియాజ్ గారు, మైనార్టీ నాయకులు, ఎం సుధీర్ రెడ్డి గారు, అలాగే ఎన్ రమణారెడ్డి గారు, అలాగే కె హర్నాథ్ రెడ్డి గారు, ఎన్ హరీష్ రెడ్డి గారు, పి శ్రీకాంత్ రెడ్డి గారు, ఎన్ సందీప్ రెడ్డి గారు, కె వెంకటరమణ, అలాగే దయాకర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈ రామరెడ్డి గారు, ఎస్డి ఫయాజ్ గారు, ఎస్డి గయాజ్ గారు, ఈ శ్రీనివాసన్ రెడ్డి గారు, అలాగే పి పవన్ గారు, ఓ వెంకయ్య గారు, అలాగే కె శివకుమార్ రెడ్డి గారు, సిహెచ్ శివకుమార్ రెడ్డి గారు, పి సుకుమార్ రెడ్డి గారు, పి శ్రీధర్ గారు, పి మధు గారు, జి కార్తీక్, సిహెచ్ రమేష్, ఎస్కే కరిముల్లా, ఐ నవీన్ కుమార్, నితేశ్వర్ధన్ రెడ్డి, నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చిన నాయకులందరినీ చూస్తుంటే మనము కోవూరు నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామనిపిస్తుంది. అదేవిధంగా మీరందరూ ఎవరైతే ఈ ఎలక్షన్ కోసం, ఎన్నికల కోసం కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు రాబోయే వాళ్ళు, వచ్చిన వాళ్ళు, అలాగే కార్యకర్తలు అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కలలు కనే కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం. అదేవిధంగా మీరందరూ నన్ను మీ సోదరులాగా ఆదరించి ఇంత అభిమానం చూపిస్తుంటే, ఇంతమంది వచ్చి అందరూ అనుకున్నట్టు ఏదో ఆశించి కాకుండా నాయకత్వ మార్పు కోసం మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఇది చాలా మంచి పరిణామం అనిపిస్తుంది. అదేవిధంగా మీరందరూ ఎవరైతే చేరుతున్నారో ఆల్రెడీ ముందుగా ఉన్న తెలుగుదేశం నాయకులకి మీకు తెలుసు, వాళ్ళ కష్టాలు అవతలున్నా మీ అందరికీ మీ ఊర్లలో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో. కాబట్టి అందరూ సామరస్యంగా వాళ్ళని కలుపుకొని కలిసి మెలిసి ఎన్నికలు చేస్తేనే మనం ఈసారి విజయం సాధించగలం. అదేవిధంగా నా సోదరులు ఇక్కడ బుచ్చి మండలానికి అందరూ అంగీకరించి గోవర్ధన్ రెడ్డి అన్న, సూర్య శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, అలాగే శేషన్న, హరికృష్ణ వీరందరినీ కలిపి ఒక కమిటీగా వేసి బుచ్చి మండలానికి మీ ఏ సమస్యలున్నా వాళ్ళతో చెప్పుకోవచ్చు అని చెప్పి ఈరోజు నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా దీనికంతా సహకరించిన ఈ సోదరులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కలిసిమెలిసి పనిచేయాలని మీరందరినీ మరోసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చిన నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఆయన్ని తిరిగి మనము మన అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరూ వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశంలోకి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి మరోసారి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.